నందిగామ సురేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇబ్బంది కలిగి అనారోగ్యం ఎదురైతే చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఇప్పుడు నీవు అవసరం. మీరు దమ్మున్న వీరులం సూర్యులం మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా. మీ ఇద్దరు ఒకరి సంఖ్యలో ఒకరు వాటేసుకుంటా ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి రాలేక ఇద్దరు కలిసి, సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి, నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి, ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా 200 సార్లు ఆయన పేరెత్తావు నువ్వు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో. ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు, 2014లో దొర, 2019లో దొంగ, 2024లో దొర. ఇది నీ భాష. ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 2019లో కుల రాజధాని, ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్కు దోషిపెడతా ఉన్నాడు, హెరిటేజ్ ద్వారా దోషిపెడతా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తి అంటే జనం పిచ్చోళ్ళ. నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా? నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలు అయిపోవడానికి. ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు, ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొర ఎట్లయ్యాడు? నీకు డబ్బులు ఇచ్చినప్పుడు, కాస్తంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా? పెడితే పెళ్లి కూడా పెట్టకపోతే చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి 14 సంవత్సరాలు పాలించాడు కదా. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను, మళ్ళీ నన్ను చూసి ఓటేయండి అని ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు? పోనీ నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓటేయండి నువ్వు అడుగుతున్నావా? నువ్వు అడగట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు, మీ ఇంట్లో మేలు జరిగితే ఓటు నాకేయండి, లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాను. భారతదేశ చరిత్రలో రాజకీయాలు వచ్చి ఎన్ని సంవత్సరాలు నాకైతే తెలియదు, కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే, నేను మీకు మేలు చేస్తే ఓటేయండి, లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు. అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా. మీకేం గుండె ఇక్కడ జారుద్ది, అరికాళ్ళలో కూడా జారుద్ది. మీ గుండె ఇక్కడ ఉండదు. చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండె ఉండదు, నీ చేతిలోనే చంద్రబాబు నాయుడు గుండె ఉండదు. ఆ గుండెలు ఎవరి కాళ్ళు చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడే ఉంటుంది, అది గట్టిగా ఉంటుంది. ఆ దమ్ము ఆయనకు అట్లా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు, ప్రజలను ఆయన నమ్మాడు. పైన ఉన్న దేవుడు నమ్ముకున్నాడు, ప్రజలు నమ్ముకున్నాడు, నాయకులు నమ్ముకోలే ఆయన. కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ 175 అంటా ఉన్నాడు. 175 నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు. ఆ మధ్య భీమవరం గాజువాక 2 పోటీ చేసినట్టున్నావు. ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం ఇటు అని. అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ. అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది, ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను. నీ స్థితి అది. ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా. ఏం మాట్లాడావా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి 4వ భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. నేను ఇన్నాళ్ళు 2 భార్యలు వదిలేశారు, 3 అంటే ఏమో ఆయన పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా. ఇక ఏకంగా ఆడవాళ్ళు అయిపోయి మగవాళ్ళని పిలుస్తామన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు? మగాళ్ళతో కాపురం ఏంటి నీకు? మగాళ్ళతో నీకు సంసారం ఏంటి? ఆడవాళ్ళు అవసరంలా, కానీ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు. అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావు ఆలోచించుకో ఒకసారి. పాపం తమిడి మాట్లాడుకోవడం, వెతికి మాట్లాడుకోవడం, ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకుంటూ చూసుకోవడం, పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ అన్నా మాట్లాడావా? అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల వృత్తి చూస్తూ ఉంటారా? ఒక రాజకీయ నాయకుడు, సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు. తిరుపతిలో సబ్ పెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు? తిరుపతి పట్ల. కానీ ఏమైంది? 17 పరిమితమైంది. నువ్వు పెట్టావు, ఏమైంది?
ఒక్కటి గెలిచాం. ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా? లేదు కదా. ఆ ఒక్కళ్ళని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడవసరం లేదు. ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు. మా రాపాగా గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి, ఆయన ఎస్సీ కాబట్టి ఆయన నమ్మటేసుకెళ్ళడానికి ఇష్టపడవు. ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా, అభిమానుల పైన కక్ష తెరుచుకునే ధోరణి. సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒకే రకంగా కనిపించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనని ఏది క్వశ్చన్ చేయకూడదు. మరి ఈయన ఆకాశంలోంచి రాలి పడ్డాడు కదా, పెద్ద వీరుడల్లే. ఒక 10 రోజులు, ఒక 20 రోజులు తలకు రంగు అయిపోతే రోడ్డు మీద కనిపిస్తే నేను గుర్తుపట్టే పరిస్థితి కూడా ఉండదు. ఒక 20 రోజులు తలకు రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో. రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో. చంద్రబాబు నాయుడికి ఊడిగం చేద్దాం, చంద్రబాబు నాయుడికి మరి పంచనుందాం, చంద్రబాబు నాయుడు గారి ఆయన పాలేరు పని చేద్దాం, ఆయన కిందకి వెళ్ళి ఆ పని చేసుకొని బతుకుదాం, ఈ పని చేసుకొని బతుకుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు. చూడు, నువ్వు చేయి, తప్పేం లేదు. కానీ నీ అభిమానుల చేత, నిన్ను నమ్మిన నాయకుల చేత, నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం, ఉన్న పొలం అమ్ముకున్నాం, ఇల్లు తాకట్టు పెట్టాం, కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు. నువ్వు ఒకటి గమనించాల్సిందంటే 25 సీట్లు ఇవ్వడానికి, అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా 24 ఇచ్చాడు. ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి. ఏమింత దౌర్భాగ్యమైన జీవితం? ఎందుకు చెప్పు, ఒక్కసారి చెప్పు. ఏమంత అవసరం ఏమొచ్చింది? నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు, నిన్నెవడో మాట్లాడకూడదు, నిన్నెవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ ఉన్నారు. నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పును చూపించి మాట్లాడితే నువ్వు ఇష్టపడవు. నీకున్న పరిస్థితులు అలాంటివి. చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతా ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దంగి బతుకు, ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి. అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి. అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు, మాకు కూడా తెలుసు. సినిమాల్లో చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం. జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం. చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాలు, 40 సంవత్సరాలు సీనియర్ సర్వీస్, 14 సంవత్సరాలు ఉండాలనుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు. వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి. అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా? చూస్తూ ఉండు. ముందు ఎమ్మెల్యేగా గెలు, తర్వాత ఏడుద్దు. కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు. చాలా సీరియస్గా చెప్తున్నా. నువ్వు మాట్లాడిన వాటిలో మేము మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చింది. నువ్వుకంత సిగ్గు, ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని, ఏబిఎన్ రాధాకృష్ణని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు వెళ్ళి ఎగ్గురు ఒక తనుదాను, మా అమ్మని ఎప్పుడు గతంలో గిట్ట మాట్లాడారు కదా అని.